హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ కుర్రాడు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన కిట్టుగాడు అలియాస్ సీరియల్స్ రాజా. మొన్న చెప్పా కదా ఫ్రెండ్స్, నా వీడియోలో కింద చూసింటే మీరు ఇంకా చూడండి ముందు వీడియో. మొన్న కరెంట్గా కంటెంట్ వదిలినాడు, మంచి ట్రైలర్ వదిలినాడు అని చెప్పా కదా. మాకు ముగ్గురు కవల పిల్లలని కంటెంట్ వదిలినాడు, ట్రైలర్ వదిలేసినాడు. ఇప్పుడు రిలీజ్ చేసినాడు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు రిలీజ్ నా మీకు మత్తి పోవాల్సిందే, గుండె హార్ట్ అటాక్ వస్తుంది కొందరికి అయితే, వాళ్ళ సబ్స్క్రైబర్లకు. ఏంటంట, మా లతకు బాగలేదు, నమ్మకం లేదన్నారు. అరే కిట్టుగా అలియాస్ సీరియల్స్ రాజా, సీరియల్స్ తీసుకోరా నువ్వు. నీకు ఈ సీరియల్సే సెట్ అవుతుంది కరెక్ట్గా. ఎప్పుడుదో డెలివరీ అయినది లతది, మీ వైఫ్ది ఎప్పుడో డెలివరీ అయితే అప్పుడు ఉండే బెడ్ పైన ఫోటో తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు లతకు బాగాలేదు, లతకు సీరియస్గా ఉంది, చనిపోయే పరిస్థితిలో ఉంది అట్లాంటి పెడితే ఇప్పుడు జనాలు పప్ప జనాలు కూడా అట్లే నమ్ముతున్నారు. అసలు వాళ్ళకి ఎవరికి బాగాలేదు. మొన్నటి దాకా అన్న మీద కంటెంట్ చేసినావు, అన్నకు బాగాలేదు, సీరియస్, నమ్మకం లేదు, సేమ్ కంటెంట్ పెడతాను. ఏడుపు కంటెంట్లే, అన్నీ ఏడుపు కంటెంట్లే. ఒకవేళ ఏదన్నా నిజాయితీగా పెట్టుకో, చూసే వాళ్ళన సబ్స్క్రైబర్లు చూసుకొని నమ్మడం, అలా నీ మీద ఇంకా హోప్ పెట్టుకోవడం, నీ మీద అభిమానం ఉంటుంది. కానీ నీ వల్ల నువ్వు పెట్టే వీడియోస్ వల్ల ఇంకా అందరూ దిగజారిపోయి నీ అన్సబ్స్క్రైబ్ చేసిపోతాను, వ్యూస్ కూడా తగ్గుతాను. చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. చూడు సీరియల్స్ రాజా, నేనైతే నీకు కొత్తగా పేరు పెట్టాను. మనం ఆలోచించాను కదా ఏ పేరు పెట్టాలని. సీరియల్స్ రాజా. చూడండి ఫ్రెండ్స్, మన వానికి కొత్త పేరు పెట్టాను, నామకరణం సీరియల్స్ రాజా. అంటే సీరియల్ చేస్తా అంటాడు, సీరియల్ తీస్తా అంటాడు కదా, అట్లా. ఈ సీరియల్స్ రాజా వచ్చేసి ఈరోజు కంటెంట్ అంటే చూశారు కదా. లత నమ్మకం లేదు, లతకు ప్రాణాపాయం. అరే నువ్వు పెట్టే వీడియోల కోసం ఇంట్లో వాళ్ళందరినీ చంపుతాడు కదరా. దేవుని కాకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు మాట్లాడతాడు, చచ్చిపోయి కోమాలకి పోయినట్టుగా మాట్లాడతావు. మన దాకా అన్న మీద కంటెంట్ చేసినావు. అన్న నువ్వు వీడియో తీస్తా అంటాడు, పక్కనే ఉంటాడు, కానీ అన్న లేడని చెప్తాను నేను ఇద్దరు. ఇప్పుడు లత మీ అన్నను పక్కనే పెట్టుకొని వీడియో తీస్తాను, అందులోనూ కిచెన్లోనే తీస్తాను. ఈ మధ్య నా బయట అసలు ఇండ్లు చూపించడం లేదు నువ్వు, తెలుసా? అదే ఇంట్లో ఉండవు, రీమోడల్ చేయించినావు, అదే ఇంట్లో ఉండవు, తెలుసు, అందరికి తెలుసు. అది తెలియకూడదంటే ఇట్లా చేయాలని చెప్పేసి అంతా చేస్తాను. నీ తెలివికి అయితే హ్యాట్సాప్ అబ్బా. అన్ని ఫేక్ వీడియోస్ పెడతాను, కానీ అయితే నీ తెలివిని మటుకు ఒప్పుకుంటాను నేను, ఇప్పుడు కూడా ఒప్పుకుంటా, ప్రతి ఎవరితో చెప్పగలుగుతా. నీ తెలివికి మటుకు చాలా హ్యాట్సాప్. తెలివి నీ సూపర్గా ఉంది. నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఏదన్నా చేయాలంటే చాలా డెవలప్ అవుతావు, నాకు తెలుసు. అది నీ గురించి నాకు తెలుసు. ఎందుకంటే నీ తెలివిలో సినిమా హీరోలు కూడా, డైరెక్టర్లు కూడా పనికిరారు, తెలుసా? అట్లా ఉంది నీ తెలివి. నిజంగా రియల్గా చెప్తానా, సినిమా డైరెక్టర్లు కూడా పనికిరారు నీ ముందర. కరెక్ట్ ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి. కంటెంట్ సినిమా హీరోకి ఎట్లా ట్రైలర్ వదులుతారు, రిలీజ్ ఎట్లా చేస్తారు, టెన్షన్గా ఎలా పెడతారు అనేది ఇతని దగ్గర నేర్చుకోవాలి. మొన్న అన్న మీద ట్రైలర్ వదిలినాడు, రిలీజ్ చేసినాడు, అంత సినిమా అంతా అయిపోయింది. 4 రోజులు ఆడింది సినిమా. అన్న సినిమా 4 రోజులు ఆడిపోయింది. ఇంకా బోర్ కొట్టింటారు కదా, కొత్త సినిమా వదలాలా. మొన్నటిదాకా కొత్త సినిమా తీసినాడు, ట్రైలర్ వదిలినాడు. ఏది, ముగ్గురు కవల పిల్లలని. ఆ రోజు ముగ్గురు కవల పిల్ల అనే వీడియోలో ఒక మాట చెప్పిన, బాగా గుర్తించండి, ఒక మాట బాగా గుర్తు చేయండి మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసి. నేను మాకు ముగ్గురు కవల పిల్లలు పుట్టబోతున్నారండి, ఎందుకంటే మీకు ముందుగానే చెప్తున్నాను, రేపు ఏదైనా జరగవచ్చు, మళ్ళీ చెప్పలేదంటారు కదా అని ముందుగానే మాట జారినాడు. గుర్తుపెట్టుకోండి ఒకసారి, బాగా వినండి ఆ వీడియోలో. మాకు ముగ్గురు కవల పిల్లలు పుట్టబోతున్నారు, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే రేపు ఏదైనా జరిగితే మీకు అన్నీ చెప్పాలి కదా అన్నాడు. ఆ మాట జారినాడు. అంటే అర్థమైంది, ముందుగానే ప్లానింగ్ అది. కడుపు లేదు, తొక్కలేదు, తోలేదు. ఆ కడుపు అని చెప్పి మళ్ళీ పోయిందని చెప్పి అబార్షన్ అయింది అని చెప్పేసి వదలాలి అని చెప్పేసి ముందుగానే ట్రైలర్లో వదిలినాడు. ఆ రోజు ఈరోజు రిలీజ్ చేసినాడు, కొంచెం పార్ట్గా వదిలినాడు. ఇంకా వదులుతాడు చూడండి, ఒక 20 రోజులు సాగదీస్తాడు దీన్ని. అబ్బా లతకు ఇట్లా అయిపోయింది, అబ్బా అయ్యో నా మీద నాకే బరువు అనిపించింది, నా మీద నాకే కొట్టాలనిపించింది, మా అన్న దగ్గరలో ఉంటే కొట్టేవాడు నన్ను. ఏమి యాక్టింగ్ రాది, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు మీకు. ఆస్కార్లో ఫస్ట్ అవార్డు మీకే ఇవాళ. నీ ఏడుపు కొట్టు వీడియోలు ఎట్ట చూస్తున్నారు అర్థం కావడం లేదు జనాలు, పిచ్చి జనాలు. మళ్ళీ లైక్ చేస్తున్నారు, మళ్ళీ దాంట్లో లైక్ ఎక్కువ మీకు. తిక్క జనాలు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, తెలియక వెరీ జనాలు. మీరు ఈ వీడియో తీసుకుంటూనే బతుకుతున్నారని అందరికి అర్థమైపోయింది చాలా మందికి, ఓకేనా? ఏదో నిజాయితీగా ఇంట్లో జరిగేది పిల్లలతో ఇదే తీసుకోమని చెప్తూనే ఉన్నాను. వీడియోస్ ఇట్లా రియల్గా తీసుకో, సపోర్ట్ చేస్తారు జనాలు. ఇట్లా
పిచ్చి పిచ్చి అబద్ధాలు కంటెంట్ పెట్టి మోసమైనట్టుగా మన దాకా మోసపోయినావు, ఇల్లు అమ్మినావు, అన్ని కథలు చెప్పినావు. ఇప్పుడు ఇంకా అది కుదరలేదని చెప్పేసి లతకు బాగాలేదు, సీరియస్గా ఉంది. ఆ పిచ్చిది కూడా మిమ్మల్ని మీరు చంపేస్తున్నారు, చంపుకుంటాను ఒకరినొకరు నమ్మకం లేనట్టుగా. అది నిజమే అయితే మళ్ళీ ఎవరు నమ్మరు తెలుసా. నిజంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నిన్ను ఎవరు నమ్మరు. ఓ సీరియల్స్ రాజాలే, సీరియల్ తీస్తానంలే అనుకుంటారు. అట్లా తీస్తాను నువ్వు వీడియోస్. ఓకే, నా అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం చేసుకొని మంచి మంచి వీడియోస్ చేస్తే మీకు సపోర్ట్ చేస్తారు జనాలు. లేదంటే ఇంకా ఎక్కడ తన్నారో అక్కడ తన్నేటట్టుగా ఉండరు. ఇప్పుడు నువ్వు బయట కనపచ్చినా కూడా తన్నాలనేట్టుగా ఉండరు. ఇన్ని అబద్ధాలు వీడియోస్ పెట్టి ఎందుకు మోసం చేయడం ప్రజలను, జనాల్ని? మీ సబ్స్క్రైబర్లను మోసం చేస్తున్నావు. నిన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమందికో చెప్పి మళ్ళీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ షేర్ చేసి మీ ఛానల్ షేర్ చేసి సర్ప్రైజ్ కూడా నేను కూడా చేయించిన ఒకప్పుడు. అప్పుడు బాగున్నాయి వీడియోస్. ఇప్పుడు ఏంది చెత్త చెత్త కంటెంట్లు పెడతా, అబద్ధాలు ఫేక్ వీడియోస్ పెట్టడము, జరగలేంది జరిగిందంటూ చెప్పడము. అంత అవసరమా చెప్పు? మన అందులోను మన కడప జిల్లా వాసేయండి, కడప జిల్లా పేరు పోగొడతాను, చెడగొడతాను, తిడతాను వాళ్ళందరూ. చాలామంది నేను కామెంట్లు చూడలేను, వేరే వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళ దాంట్లో చూసిన నేను చాలా మంది పచ్చి బూతులు తిడతాను. చెప్పు పట్టుకొని చెప్తాను, నిన్ను చెప్పు మరీ పట్టుకొని చెప్తున్నారు. చూడు, నమ్మకం లేదన్నారు ఎవరైనా డాక్టర్లు. లతకు నమ్మకం లేదు, లత హాస్పిటల్ ఉందా, ఒకసారి వీడియో చేసి చూపించచ్చు కదా. సరే మీ లతకు బాగలేదు, మీ అన్నకు బాగలేదు, సరే మీ అన్న వీడియోస్ అయినా హాస్పిటల్ వెళ్ళేది, అక్కడ అడ్మిట్ చేసింది, అవన్నీ వీడియో తీసినావా? తీయలేదు. ఎందుకు తీయలేదు? అంతా ఫేక్ కాబట్టి. ఇప్పుడు కూడా ఫేకే, నువ్వు 100కి 100% ఫేకే. లతను హాస్పిటల్లో జాయిన్ చేసినా నువ్వు బాగలేదన్నావు, కానీ వీడియో తీసి పెట్టచ్చు కదా. అన్నీ షేర్ చేసుకుంటాం, పుట్టిన నుంచి లేచిన నుంచి పడుకునేదాకా నిద్రపోయేదాకా మీతో సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకుంటామంటావు కదా. మళ్ళీ ఇది కూడా షేర్ చేసుకోవచ్చు కదా. మెన్నను హాస్పిటల్లో వేసింది, డిశ్చార్జ్ చేసింది అన్నీ వీడియోస్ తీసి పెట్టచ్చు కదా. ఇప్పుడు కూడా మీ లతకు బాగాలేదండి, హాస్పిటల్లో పెట్టి డాక్టర్లను కూడా దొంగ డాక్టర్లు పెట్టేసి ఇంకా అట్లే వీడియోది అప్పుడనే నమ్ముతారు. అది కనీసం అది కూడా చేయకపోతే ఎట్లా నమ్ముతారు చూడు. అలియాస్కి కిట్టు ఇప్పుడైనా ఆలోచించి ఒకసారి దొంగ హాస్పిటల్ కూడా క్రియేట్ చేసి, చిన్న రూమ్ తీసుకొని హాస్పిటల్ కూడా క్రియేట్ చేసి, ఐసీఐ అన్నీ పెట్టేసి, లత చూడండి సీరియస్గా ఉంది, కోమలే పోయింది, ఇంకా నమ్మకం లేదు, వెళ్ళిపోతుంది, ఇంకా 1-2 గంటలు అని చెప్పేసి నమ్ముతారు. అప్పుడు ఇక్కడ నుంచి అయినా మంచి కంటెంట్ పెట్టి, డైలీ వ్లాగ్స్ పెట్టి, పిల్లల గురించి కానీ మీ వీడియోస్ కానీ, మీరు వంట చేసేది కూడా పెట్టండి, ఏముంది తప్పేముంది. నువ్వు డైలీ వంట చేస్తాను స్టార్టింగ్లో, ఇప్పుడు కూడా వంట పెట్టు, చూస్తారు జనాలు. నిన్ను వంట నచ్చే కదా, నేను అవ్వానించే కదా అందరూ సబ్స్క్రైబ్ చేసింది, ఛానల్ను సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయి. నువ్వు ఇలా తిక్క వీడియోస్ పెట్టి, ఫేక్ వీడియోస్ పెట్టి అందరిని చంపుకుంటూ పోతానే అనుకో, లాస్ట్ నీకు 10 సబ్స్క్రైబర్లు కూడా ఉండవు, మిగిలిన తెలుసా. అలా అయిపోతాం మళ్ళీ మీ ఛానల్. అప్పుడు బాధపడినా కూడా ఏం అవసరం లేదు, మళ్ళీ ఏం ఇబ్బంది లేదు, ఇంకా బాధపడాల్సింది వస్తుంది. ఇంకా చూడు తమ్ముడు, ఇప్పటికైనా కూడా దయచేసి జనాల్ని మోసం చేయకోకుండా ఉన్నది ఉన్నట్లుగానే వీడియో తీసి కంటెంట్ పెట్టు, డైలీ వ్లాగ్స్. మీకు సపోర్ట్ చేస్తాము, ఇంకా 10 మంది చెప్తాము, సపోర్ట్ చేస్తాము, మన వాడే, మన జిల్లా వాడే, మన కిట్టువాడే అని. కానీ ఇలా ఫేక్ వీడియోస్ పెట్టి డైలీ ఒకరిని చంపుకుంటూ పోతాండి, చచ్చిపోతుందో ఏమో, రేపు చచ్చిపోతుంది. ఏంది లాస్ట్ ఇంత ఘోరంగా నువ్వు అన్నాన్ని చంపుకునేదానికి వచ్చినావు, భార్యను చంపుకోవడానికి వచ్చినావు, ఇంత ఘోరంగా తయారైనావు నువ్వు. ఇంత పిచ్చి పిచ్చి శేషాలు చేస్తాను నువ్వు. అసలు జనాలు నేను చూస్తే బయట చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉన్నారు, అట్లా ఉండరు నీ మీద తెలుసా. నమ్మించి అట్లా చేయకూడదు అసలు, ఓకేనా. ఎప్పుడైనా మంచి కంటెంట్ చేసుకొని తీసుకో. ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతా అంటే ఇంకా నిన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పెరిగిపోతూ ఉంటారు. ఇంకా నీకు బుద్ధి వచ్చేంత వరకు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇంకా అది నువ్వు చూస్తావో లేదో తెలియదు, నీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, నువ్వు పట్టించుకోవడం లేదు, వదిలేసినావు, అర్థమైంది. కానీ వ్యూస్ తగ్గిపోతాయి, నీకు ఉండే కొద్దీ ఫాలోవర్స్ వ్యూస్ తగ్గిపోతారు. అప్పుడు నువ్వు నీ చెప్తావు, నువ్వే కొట్టుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఏమున్నా నువ్వు పాపులర్ అయినావు యూట్యూబ్లో, ఇప్పుడే నువ్వు మంచి వీడియోస్ తీసుకుంటూ పోతే ఇంకా పాపులర్ కావాలా. పాపులర్ అవుతా పోతా అంటే నీకు ఏదో ఇన్కమ్ వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ ఇప్పుడే నువ్వు చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడే బ్యాడ్ నేమ్ వస్తే ఇంకా ఉండే కొద్ది వ్యూస్ తగ్గిపోతాయి, నీకేం ప్రయోజనం ఉండదు తెలుసా. మళ్ళీ కాళ్ళ వీళ్ళ పట్టుకుని ఎవరు నేను నమ్మరు, అట్లుంది నీ పరిస్థితి నెక్స్ట్, ఓకేనా. దయచేసి ఇప్పుడైనా కూడా మంచి వీడియోస్ చేసుకో, లేదంటే ఇంకా నేను కూడా నా ఛానల్ డైలీ చెప్పాల్సింది వస్తుంది నీకు ఏ రోజు వీడియో ఆ రోజు చెప్తానే ఉంటా. ఊరికి అందరినీ జనాలు చంపుకుంటూ పోతాను. నేను నమ్మి మీ ఇంట్లో కూడా మీ అన్న కూడా అట్లే చేస్తాడు, మీ భార్య కూడా అట్లే నేను నమ్ముతుంది. లాస్ట్ వాళ్ళని ఏం చేస్తావో అని డౌట్గా ఉంది, పిల్లలను కూడా ఏం చేస్తావో ఏమో డౌట్గా ఉంది అందరికి జనాలకి. నెక్స్ట్ పిల్లలను టార్గెట్ చేస్తాను అని అనుకుంటాను అందరూ. నెక్స్ట్ పిల్లలు వీడియోస్ పెడతాడు, టార్గెట్ వదులుతాడు చూడండి.
కోమాలకు వెళ్ళినారు, చనిపోయే విధంగా అట్లా మాట్లాడే పరిస్థితులు ఉండరు అందరు జనాలు. ఓకేనా?